నువ్వు చెప్పింది కరెక్టే, బాగా అడిగావు. మరి అడిగినా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా వెళ్తున్నావు. చూసావా లక్ష్మమ్మ, మాట ఎలా మార్చి వెళ్ళిపోతుందో. అమ్మగారు వచ్చి భవానీ ఎక్కడ అంటే మేమేం చెప్పాలి? ఫ్రెండ్స్ ఇంటికి కేక్ కటింగ్ వెళ్ళిందని చెప్పు. కేక్ కటింగా? అదే కేక్ కటింగ్. ఎందుకు కటింగ్? కేక్ కటింగ్ ఎందుకు చేస్తారు? ఏదో అకేషన్ ఉంటే చేస్తారు. చిన్న పిల్లలంటే బర్త్డే కేక్ కటింగ్ అని అర్థం చేసుకోవచ్చు. నేను వెళ్ళొస్తాను. ఆగు, నిన్నొక్కదాన్నే పంపించడం కుదరదు. మరి మీరు వస్తారా పోనీ? అలా రావడం కుదరదు కదా. అవునా, అదే కుదరదు, ఇదే కుదరదు. సరే, కేక్ కటింగ్ కి వెళ్ళలే గాని ఎదురుగా గ్రౌండ్ ఉంది కదా, అక్కడ పిల్లలతో ఆడుకుంటాను, సరేనా? అలా పరిచయం లేని వాళ్లతో ఆటలాడడం కుదరదు. పోనీ పరిచయం చేసుకుంటా. ఇంట్లో కూర్చుంటే ఎవరు పరిచయం అవుతారు? ఎలా ఫ్రెండ్స్ అవుతారు? మీ రోజులు వేరు, ఇప్పుడు వేరు. కాలంతో కొంచెం మారండి, అడ్వాన్స్ అవ్వండి. సరే, నేను వెళ్ళి పరిచయం చేసుకుంటా. హలో, అలా ఎవరితో పడితే వాళ్ళతో పరిచయం చేసుకోవడానికి ఇలా వదిలిపెట్టాం. ఏదైనా అయితే ఎవరిది బాధ్యత? 6 ఏళ్ళు ఫుట్పాత్ మీద పెరిగాను, ఇష్టం వచ్చినట్టు తిరిగాను, కావాల్సినంత ఆడుకున్నాను. నాకేం కాలేదు కదా. ఫుట్పాత్ మీద గులకరాయి పెడితే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. అదే వజ్రం పెడితే? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పే సుజాత ఆంటీ. నేను కేక్ కటింగ్ కి వెళ్ళి కేక్ తినకూడదు, సెలబ్రేషన్స్ చేసుకోకూడదు, గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకోకూడదు, కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోకూడదు. 24 గంటలు ఇంట్లోనే పడుండడానికి నేనేమైనా సోఫానా, టీ పైన? అబ్బో, రక్త మాంసంతో ఉన్న ఒక చిన్న జీవిని. అందరి పిల్లలాగా నేను ఆటలాడుకోవాలి, తిరగాలి, ఎగరాలి, కింద పడాలి, దెబ్బలు తినాలి, ఏవేవో చేయాలి. ప్రతి పిల్లలకుండే ఆశే ఇది.